ఇద్దరు మహిళలు అస్సాం నుండి గుజరాత్ కు బయలుదేరారు. ఈ లింక్ ట్రైన్ లేకుండా ఉంటే ఎంత బాగుండు కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఎక్కి మళ్ళీ మధ్యలో దిగి అక్కడ ట్రైన్ ని క్యాచ్ చేయాలంటే కష్టమేమో కదా అంటూ అస్సాం రైల్వే స్టేషన్ లో ఆ అమ్మాయిలు డిస్కస్ చేసుకుంటున్నారు. కొద్దిసేపట్లోనే వారెక్కాల్సిన ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది. ఇక వెంటనే ఇద్దరు ఒక బోగి ఎక్కి కూర్చొని అమ్మయ్య ఎక్కేశాం, మరో గంటలో మెయిన్ స్టేషన్ దగ్గర దిగితే మన ట్రైన్ ని క్యాచ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదులే అనుకున్నారు. అలా అస్సాం నుంచి గుజరాత్ కి వారి ప్రయాణం మొదలు పెట్టారు. అయితే వారు ఎక్కిన బోగిలో ఎక్కువ శాతం అబ్బాయిలే ఉన్నారు. అది చూసుకోకుండా ఎక్కేశారు. ఇక అందులో కొందరు అమ్మాయిలను తినేసేలా చూస్తుంటే ఇంకొందరు వెకిలి చేష్టలు చేయటం మొదలు పెట్టారు. మరికొందరు ముందడుగు వేసి అమ్మాయిలకు దగ్గరగా వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. దీంతో అమ్మాయిలు తెగ భయపడిపోయారు. ఆ అల్లరి మూక చేష్టలకు బోగీలో ఉన్న ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్లు వారించే ప్రయత్నం చేసినా ఈ పోకిరి వెధవల ధాటికి వారు కూడా ఏం చేయలేకపోయారు. కనీసం ఆ భోగి నుంచి వెళ్లిపోవటానికి ట్రై చేశారు. కానీ వాళ్లను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు ఆ అల్లరి ముక. దీంతో ఏం జరగకూడదు దేవుడా అంటూ ఆ ఇద్దరు యువతులు ట్రైన్ మారాల్సిన స్టేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టారు. దాదాపు గంట సేపు ఇబ్బందులు పడ్డవారు స్టేషన్ వచ్చేసరికి అమ్మయ్య అనుకుంటూ ట్రైన్ దిగిపోయారు. ఇక అప్పటికే సాయంత్రం 6 గంటలు అవుతుండటంతో నెమ్మదిగా చీకట్లు అలుముకుంటున్నాయి. ఇంతలో వారిద్దరూ ఎక్కాల్సిన ట్రైన్ రావటం, వారు ఎక్కటం కూడా జరిగిపోయింది. కానీ వీరు రిజర్వేషన్ చేసుకున్న సీట్స్ లో వేరే ఇద్దరు యువకులు ఉన్నారు. వెంటనే ట్రైన్ దిగి రిజర్వేషన్ చార్ట్ చూడగానే ఒక్కసారిగా గుండాగినంత పనైంది. వారిద్దరికి రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్లలేరు. అలా అని ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ వారికి జరిగిన జర్నీలో జరిగిన సంఘటన వాళ్ళు అస్సలు మర్చిపోలేరు. ఇక్కడ కూడా మళ్లీ ఏం తిప్పల పడాలో అనుకుంటుండగా ఇంతలో ట్రైన్ కదలటం మొదలుపెట్టింది. ఇక చేసేదేం లేక అదే బోగి ఎక్కేశారు. తమకు రిజర్వేషన్ అవుతుందనుకున్న సీట్ల దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఉంది. అయినా కూర్చోకుండా నిలబడే ఉన్నారు. ఎందుకంటే వారికి ఎదురుగా ఇద్దరు అబ్బాయిలు కూర్చొని ఉన్నారు. ఇక అక్కడికి వచ్చిన టీసీకి తమ పరిస్థితిని వివరించి సీట్ అడ్జస్ట్ చేయమని బతిమాలారు. సరే ట్రై చేస్తాను అని అన్నారు టీసీ. కానీ ఈ స్టేషన్ వరకు ఈ సీట్లు ఖాళీ ఉంటాయి. రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ స్టేషన్ లో ఎక్కేస్తారు. ఎక్కడా సీట్లు ఖాళీ లేవు. వెళ్లి జనరల్ బోగి ఎక్కేమని చెప్పాడు టీసీ. దీంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. రాత్రి సమయంలో జనరల్ బోగిలో ఎలా ప్రయాణం చేయాలి అంటూ భయపడిపోయారా అమ్మాయిలు. అయితే వీరిద్దరినే గమనిస్తూ ఉన్నారు ముందున్న అబ్బాయిలు. దీంతో వారు కూడా తమను అల్లరి చేస్తారేమోనని భయపడిపోయారు. పైగా అందరూ నిద్రలో ఉన్నారు. ఏం చేయాలా అని బిక్కుబిక్కుమని చూస్తుంటే ఆ ఇద్దరు యువకులు మారు మాట కూడా మాట్లాడకుండా వారి సీట్ల నుంచి దిగి కింద పడుకున్నారు. దీంతో ఆ అమ్మాయిలు మొదట ఆశ్చర్యపోయారు, తర్వాత భయపడ్డారు. కానీ మరో దారి లేక వారు ఇచ్చిన సీట్లలో సర్దుకున్నారు. అలా భయంతోనే నిద్రలోకి జారుకున్నారా యువతులు. ఇక ఉదయం టీ టీ కాఫీ కాఫీ అంటూ అరుస్తున్న వారి అరుపులతో అమ్మాయిలకు మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి ఆ ఇద్దరు యువకులు కిందే పడుకుని ఉన్నారు. ఇక ఇద్దరు అమ్మాయిలు లేచి ఆ ఇద్దరు యువకులకు థ్యాంక్స్ చెప్పారు. మీరు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పారు. మీరు కూడా మాకు అక్కా చెల్లెలు లాంటి వారేగా, మా చెల్లెలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేం కదా అని అనటంతో వారి మంచితనానికి ఫిదా అయిపోయారు ఇద్దరమ్మాయిలు. చెల్లెమ్మలు, మాది కూడా గుజరాతే. మీకు గుజరాత్ లో ఎటువంటి సాయం కావాలన్నా ఈ అన్నలున్నారని మర్చిపోకండి. మా అడ్రస్ రాసుకోండి, అవసరమైతే అక్కడికి రండి అని చెప్పారు అందులో ఒక యువకుడు. దీంతో యువతి తన బ్యాగులో నుంచి ఒక పుస్తకం తీసి వారి పేర్లు అడ్రస్ రాయమని అడిగింది. వెంటనే ఇద్దరు తమ పేర్లను అడ్రస్ ను పుస్తకంలో రాసి మా స్టేషన్ వచ్చింది అని చెప్పి కిందకు దిగి జనంలో కలిసిపోయారు. ఆ పుస్తకంలో రాసిన పేర్లను ఆ అమ్మాయిలిద్దరూ చదివారు. ఆ పేర్లు మరెవరో కాదు, నరేంద్ర మోడీ, శంకర్ సింగ్ వాఘేలావి. ఇప్పటికీ చాలా మంది మోడీని, మోడీ గవర్నమెంట్ ను తిడుతుంటారు. భార్యను అర్ధాంతరంగా వదిలేసిన వ్యక్తికి ఆడదాని విలువ తెలుస్తుందా అని ఘాటుగా విమర్శలు చేస్తారు. మరి ఈ ఒక్క సంఘటన చాలదా నరేంద్ర మోడీ, శంకర్ సింగ్ వాఘేలా లాంటి నాయకుల మనస్తత్వమేంటో తెలుసుకోటానికి? పోనీ ఇదేమైనా కల్పిత కథ అని కొట్టిపారేస్తారేమో. ఇది యథార్థ సంఘటన. ఆ రోజు ట్రైన్ లో ప్రయాణించిన ఇద్దరి అమ్మాయిలలో ఒక అమ్మాయి అస్సాంకు చెందిన లీనా శర్మ. ఈమె ఇప్పుడు CRIS లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తోంది. 1990లలో ఈ ఘటన జరిగింది. ఇక 1996లో వాఘేలా గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు లీనా శర్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత 2001లో మోడీ ముఖ్యమంత్రి అయినప్పుడు లీనా ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు మోడీని ప్రధానమంత్రిగా చూస్తోంది. లీనా శర్మ మోడీని టీవీలో చూసినప్పుడల్లా 24 సంవత్సరాల క్రితం జరిగిన ఆ రైలు ప్రయాణం గుర్తు చేసుకుంటుందట. ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను అంటోంది. కానీ చివర్లో ఒక విషయం చెప్పాలి. అబ్బాయిలందరూ ఒకేలా ఉండరు. ఎవరో ఒకరు తప్పు చేశారని అందరూ అలాగే ఉంటారు అని అపార్థం చేసుకోకూడదు. ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న తప్పు ఇదే. అందుకు ఉదాహరణ ఈ రియల్ స్టోరీ. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.